వంశీ ఫార్మ్స్ మీద ఎలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో అండ్ వంశీ మీద జరుగుతున్న ఎలిగేషన్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ క్లారిటీ కోసం నాకు ఇవ్వడానికి ఈరోజు వాళ్ళిద్దరు నా ముందుకు వచ్చారు. ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది మాట్లాడినా అవసరమా అని సడన్ గా మీ ఇద్దరి మీద ఎందుకు బ్రో నెగిటివిటీ అనేది? చిన్న చూపు అయిపోయింది దానికి విడాకులు అంటే. మళ్ళీ పెళ్ళాంని వదిలేసినావు, ఇంకొకరు కావాలా నీకు? మా అవసరం కోసం మాత్రమే నేత్రని అప్రోచ్ అవ్వడం కానీ నేత్ర మీరు కలవడం కానీ అది ఏమైనా జరిగింది? డివర్స్ ఇప్పించేయండి మేడం, అండ్ వారిది ఫార్మ్స్ కూడా నాకు ఇచ్చేసేయమనండి నష్టపరిహారంగా అంటుంది. అంటే వంశీకి ఫార్మింగే రాదు. వీడు చేసేది బిజినెస్. ఇప్పుడు వీడు అగ్రికల్చర్ కాదు చేసేది. ఒక అమ్మాయి తర్వాత నేత్ర అయిపోయిన తర్వాత మళ్ళీ హిందూ. ఈ ఫార్మ్స్ కి అమ్మాయిలు ఎందుకు? ఇద్దరు అన్న తమ్ముళ్ళు, ఇద్దరు తోడు దొంగలు. అమ్మాయిల పిచ్చోడు అనడము, బూత్ ఫామ్ అనడము, అమ్మాయిల ఫామ్ అనడము, బ్రోతలోస్ నడుపుతలేం కదా. వీడు ఆడపిల్లతో చేపిస్తున్నాడు, నీకేమైతుంది? అమ్మాయి మానేయడానికి రీజన్ హిందూ దివ్య నా మంచి కోసమే వదిలేస్తున్నా అంటే నా మంచి కోసమే నేను తీసేసిన వీడు కూడా పెట్టొచ్చు కదా, ఫర్ మై ఓన్ గుడ్. అది స్టాఫ్ ని కూలీలు అంటారంట. నాటకాలు ఎక్కువైనా మాట్లాడేటోళ్ళే కూలీలు అంటారు, లేబర్ అంటారు. ఒక పర్సన్ వచ్చి ఇలా పెట్టారంటే మీరు ఏదైనా ఇబ్బంది పెట్టేసి ఉండాలి, ఏదైనా టార్చర్ చేసి ఉండాలి. వెబ్సైట్ లో ఆయన నంబరే, 2 స్టోర్స్ లో ఆయన నంబరే. ఆ కాంటాక్ట్స్ అన్ని మెల్లమెల్లగా జమ చేసుకున్నాడు. ప్రజలు గొర్రెలు, వీళ్ళ దగ్గర కొనేటోళ్ళు గొర్రెలు. ఫార్మింగ్ కి సంబంధించి మీరు వెళ్ళరంట, జస్ట్ అక్కడికి వెళ్ళి వీడియో తీసి వస్తారు అనేసి అని అన్నారు. వారధి ఫార్మ్స్ అనేది పుట్టి 2 నెలలు చచ్చిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఒక పిల్లని అన్నాడు వీడు వంశీ ఫార్మ్స్ అని, దాన్ని కూడా 2 నెలల్లో చంపేస్తారా? ఒక న్యూస్ ఛానల్ మీ ఆర్గానిక్ స్టోర్ కి వెళ్ళి వీడియో చేసి మీ గురించి మాట్లాడడం జరిగింది. మాటలు నమ్ముకున్న ప్రాబ్లమే, మాటల ద్వారా ప్రోడక్ట్లు నమ్ముకున్న ప్రాబ్లం. వంశీ చెప్తే కొన బుద్ధి అవుతుంది, అట్లాంటి నేను చెప్తే కొన బుద్ధి కానట్టు చేసిండ్రు వీళ్ళు. ఆమె వంశీకి పాజిటివ్ కామెంట్ పెడితే ఒక జర్నలిస్ట్ అయ్యి ఉండి ఆమె పో వంశీతో పో, జర్నలిజం అది. ఇప్పుడు ఒక పర్సన్ వచ్చి ఇలా జనాల్లోకి వచ్చి ఇలా పెట్టారంటే మీరు ఏదైనా ఇబ్బంది పెట్టేసి ఉండాలి, ఏదైనా టార్చర్ చేసి ఉండాలి, లేకపోతే కొంచెం హీనంగా ఆయన్ని రెస్పెక్ట్ఫుల్ గా కాకుండా ఆయన కొంచెం. అయితే ఇంటర్వ్యూ చూసిన నేను అడుగుతున్నప్పుడు చాలా చాలా క్రియేటివ్ అనిపించింది. మిమ్మల్ని ఆడపిల్లల ముందు మిమ్మల్ని కొట్టిండ్రా, మిమ్మల్ని తిట్టిండ్రా, అసలు మీకు క్యూరియాసిటీ ఏంటంటే ఇంత ఘోరంగా మాట్లాడడానికి ఏదో ఒకటి అయితే ఉండాలి. ఏం లేకుండా ఇంత మాట్లాడుతున్నాడంటే పర్సనల్ గా విపరీతంగా అవమానపడి ఉండాలి. లేదు, నేను షార్ట్ గా చెప్తా. ఇప్పుడు దీంట్లో ఏమైందంటే రాజేష్ అనే పర్సన్ మాట్లాడుతున్నాడు కదా, ఆయన నా దగ్గర డ్రైవర్ గా జాయిన్ అయిదామని వచ్చిండు. డ్రైవింగ్ దగ్గర నుంచి ప్లంబింగ్ వచ్చి అది వచ్చి అంటే ఆయన చిన్న చిన్న వర్క్స్ చేస్తుండే. నేను ఎక్కడ కూడా ఆయనకు వర్కింగ్ అవర్స్ పెట్టలే. 20 గంటలు పని చేసినా 20 గంటలు పని చేసి, మీరు ఇంత ఫ్లెక్సిబుల్ గా ఫ్రీడమ్ ఇస్తారు కాబట్టి మీకు దగ్గర చేస్తాం సార్ మేము, అసలు మాకు ఏం వర్కింగ్ అవర్స్ పెట్టారు అన్న వాళ్ళు వీళ్ళంతా. సో పని చేస్తుండే అది. అండ్ ఒక రోజు నాకు తంబు ఇరిగిపోయింది క్రికెట్ ఆడేటప్పుడు. ఇరిగిపోతే డ్రైవింగ్ 2 చేతులతో చేయాలి కదా. మా అక్క ఏమన్నదంటే, ఫామ్ లో రాజేష్ ఉంటాడు కదరా, ఇంటికి పిలువు. మా అక్క కూడా వర్క్ చేస్తుండే కంపెనీలో, ఇంటికి పిలువు, నిన్ను తీసుకొని ఫామ్ కి పోతాడు అని అన్నది. అంటే ఇక డ్రైవర్ గా పెట్టుకున్నాను, అంత చీప్ గా చూడలేను, ఇక రా తీసుకపో అని ఇక ఒక చేతితో నడుపుకుంటా పోతలే. అంటే ఆయనకు 30,000, వాళ్ళ అమ్మ నాన్నకు 30,000, 60,000, వాళ్ళకి రెంట్ ఫ్రీ, అన్ని ఇంత ఇస్తున్నావు కదా, కొంచెం యూజ్ చేసుకోవచ్చు కదా, వాడుకోవచ్చు కదా అన్నట్టు అన్నది. అంటే ఏమనకు నువ్వు రాజేష్ ని, నువ్వు ఒకవేళ రాజేష్ పైన ఉండొచ్చు కానీ నా ఎంప్లాయీస్ ఏమన్నా అంటే నిన్నే తీసేస్తా. రాజేష్ ని దీపిక అని ఉంటుండే ఇంకొక ఆమె హెచ్ఆర్, ఇద్దరిని ఏం అనరాదు, నువ్వు ఏమన్నా అనాల్సి వస్తే నాకు చెప్తే నేనంట, మీరంతా సేమ్ లెవెలే, నువ్వేదో పైనున్నా అని నువ్వు అట్లా చేయరాదు. నువ్వు రాజేష్ దీపిక అందరు ఒకటే. అది ఎందుకు వచ్చిందంటే మా రిలేటివ్స్ లో దాంట్లో డ్రైవర్ ని కింద కూర్చో, వానికి ఆ ప్లేట్ లో పెట్టి సర్ది కూరలు వేయడము, ఇవన్నీ చూసి చూసి నాకు అట్లా ట్రీట్ చేయరాదు. వాళ్ళని ప్రేమగా ట్రీట్ చేస్తే మనతోనే ఉంటారు. అందుకే రాజేష్ కూడా చెప్తాడు, స్టార్ బక్స్ పోతే కూడా మా సార్ ఆయనతోనే పిలుచుకపోతాడు. స్టార్ బక్స్ అంటే మస్తు అవుతుంది ఆ బిల్లు. అట్లా రెస్టారెంట్ లో అన్ని తిప్పి నా ఇంట్లో తిన్నాడు, అంతా అయింది. వాళ్ళ ఇంట్లో నేను 1-2 సార్లు తిన్నా, ఇంత డౌన్ టు అర్తున్నారు ఏం సార్ అని మస్తు పొగిడిండు. సో అదంతా జరిగింది, అంత ప్రేమగా చూసుకుంటుంటే. ఒకరోజు వాళ్ళ ఇంట్లో తిన్నప్పుడు నెయ్యి తీసుకొని వచ్చేసిండు, అది మన నెయ్యే.
అవును ఇది ఒక అది topic. లోపల ఎందుకు ఉంది అనేది నాకు అనిపించింది. అప్పుడే అడగలేకపోయినా మాట. అది 1 కిలో 4000 ఉంటది. ఆ, నెయ్యి తీసుకొని ఇస్తానే మీకు షాకింగ్ అనిపించింది అంటే నేను ఏది తెస్తా సార్ అని లోపల నుంచి తీసుకొచ్చి వంట రూమ్ నుంచి వేసిండు. ఉమ్, సరే ఊరుకున్నా, తర్వాత అడుగుదాంలే ఎప్పుడన్నా అని. తర్వాత ఇంకో రోజు ఏమైందంటే లాస్ట్ అనే యాంకర్ Hmm. తనకు 5% డిస్కౌంట్ ఇచ్చిన హనీ మీద ఇంటర్వ్యూ తర్వాత. Oh. ఇంటర్వ్యూ అయితేనే తీసుకుంటే ఐటమ్ ఇచ్చిన. ఉమ్, ఆమె మళ్ళీ 6 హనీ కావాలని వచ్చింది, 6 బాటిల్స్. వీడు 10% ఇచ్చిండు డిస్కౌంట్. ఉమ్, నేను పోయి అడిగిన, మీరు ఇచ్చిండ్రు కదా సార్ 10 అనుకొని ఇచ్చేసిన అన్నాడు. ఉమ్, సరే ఒక మిస్టేక్ అయిందేమో, నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యి ఇచ్చిండేమో పోనీ అనుకున్నా. తర్వాత నాకు డౌట్ వచ్చి వేరే స్టోర్ల ఎంప్లాయీస్ ని కనుక్కున్నా, మీరు డిస్కౌంట్లు ఇస్తారా అంటే రాజేష్ అన్నకు అడిగి ఇస్తాము, ఎక్కువ బిల్లు చేసిన వాళ్ళకి ఇస్తాం 10,000 5,000 ఇట్లా చేసిన వాళ్ళకు 10-15 ఎంత చెప్తా అంత ఇస్తాం. ఇది నేను ఎప్పుడు చెప్పలేదు. నేను ఎప్పుడన్నా ఆఫర్ పెట్టినా 2 days 3 days కి ఆఫర్ పెడతా, అంతేగాని ఎప్పుడన్నా మంచి కస్టమర్స్ వస్తే డిస్కౌంట్ ఇవ్వండి అని చెప్పలే. ఈయన వాళ్ళతోని మంచి రిలేషన్ మెయింటైన్ చేద్దామని ఇచ్చిండా, మరి ఎందుకు ఇచ్చిండో అన్ని డిస్కౌంట్స్ ఇచ్చినాము అని వాళ్ళు చెప్పిండ్రు. అండ్ ఫుడ్ పెడితే మా సార్ అనుమానించిండు, ఫుడ్ పెడితే అనుమానించిండు అంటున్నారు. మనోహర్ అన్న అక్కడ పని చేస్తాడు, ఆయన నాకు ఏం చెప్పిండంటే ఫోన్ కాల్లో, వాళ్ళ రాజేష్ వాళ్ళ అమ్మ బలవంతంగా ఫుడ్ పెడుతుంది సార్, నాకు వాళ్ళ ఇంట్లో ఫుడ్ తినాలంటే భయం అవుతుంది, అందుకే నాకు ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అయ్యండి, మార్నింగ్ షిఫ్ట్ భయం అవుతుంది, నాకు మార్నింగ్ షిఫ్ట్ వేస్తే లంచ్ చేయాల్సి వస్తుంది, ఆకలి ఎంత తిను అంటారు. నేను బయట పోయి అన్ని తింటా బయట సార్, పోయి తింటా కదా సార్ అని. ఆ అందుకే రికార్డింగ్స్ అన్ని ఉన్నాయి నా దగ్గర. అండ్ వాళ్ళ ఫోన్ రికార్డింగ్స్ ఉన్నాయి. కంపెనీల ఫోన్ నంబర్లు ఏం చేసిండంటే ఒక దగ్గర నాకు అన్నిట్లో ఫోన్ నంబర్లు పెట్టాలి సార్ అని ఆయన ఐడి ప్రూఫ్ తోనే సిమ్ములు తీసుకున్నాడు. నాకు అంత టైం ఉండదు కదా అని తీసుకొని అనుకున్నా. వెబ్సైట్ లో ఆయన నంబరే, 2 స్టోర్స్ లో ఆయన నంబరే. ఆ కాంటాక్ట్స్ అన్ని మెల్లమెల్లగా జమ చేసుకున్నాడు. నేను తర్వాత ఏమైందంటే ఒక రోజు ఫంక్షన్ చేసినాం. బ్రాండ్ అంబాసిడర్ ఏమన్నదంటే అంతా కొంచెం పిచ్చి పిచ్చి నడుస్తుంది బిజినెస్, అది కోడికి వస్తే మంచి నడుస్తుంది అంటే కోసిన రోజు పక్కకు పిలుచుకొచ్చి అన్న, ఇది నా కంపెనీ కదా రాజేష్, నిన్ను ఏమంటలేను అంటే నువ్వు తప్పు చేస్తలేవని కాదు, నేను ఇగ్నోర్ చేస్తున్నట్టు, అది పోనీళ్ళు రాజేష్కి తెలియదు అని కానీ చెప్తున్నా, విను, డిస్కౌంట్లు ఇవ్వడం ఇట్లాంటి డిసిజన్స్ తీసుకోకు, ఇది నీ కంపెనీ కాదు నా కంపెనీ కదా అంటే నాకు చెప్పాలి అంటే మీ బెనిఫిట్ కోసమే కాళ్ళు మళ్ళీ వస్తారని చేసిన ఇట్లా చేసిన అయినా నేను ఎవరికి ఇచ్చినా అని ఇయ్యలేదు అని అరుస్తున్నాడు. అరవకు, విను, ఫస్ట్ చెప్పేది విను అని నేను. తర్వాత ఏం చెప్పినా అంటే, నేను నెయ్యి కూడా ఎందుకుంది అంటే మీరే కదా వీడియో కోసం ఆ రోజు తీసుకున్నారు, అదే నెయ్యి లోపల పెట్టినా, మీరు ఓపెన్ చేసిన నెయ్యే అది అని అంటున్నాడు. మీరు ఓపెన్ చేసిన నెయ్యే, మీరు వీడియో రికార్డ్ చేయడానికే ఒక అన్నంలో నెయ్యి కలుపుకొని తినేది వీడియో రికార్డ్ చేయడానికి, అప్పుడు ఓపెన్ చేసిన నెయ్యే, మీరు వచ్చినప్పుడు మీకు మాత్రమే వాడుతున్నాం, మేము ఒక్క స్పూన్ కూడా వాడలేదు అన్నాడు. వీడు కూడా అది నమ్మి సరే అన్న, నువ్వు దొంగవి, నీ పైన కంప్లైంట్ చేయాలి, నువ్వు దొంగతనం ఎట్లా చేసినావు అనలే నేను. ఓకే, నాకైతే డౌట్ వచ్చింది అడిగినా అని అన్న. లేదు ఏం తీసుకోలేదా, మరి వాళ్ళకి ఫుడ్ పెడుతున్నారు కదా అది ఇది అంటే, ఏం తీసుకోలేదు, ఒక్కటి కూడా ముట్టలే అని అన్నాడు. నిన్న వీడియోలోనేమో బెండకాయలు తీసుకున్నాం, ఫస్ట్ లో వచ్చినాయి, అప్పటికి ఇంకా అమ్ముతలేమో అని నేనే తీసుకొని వండుకొని తిన్నాము అంటున్నాడు. పుచ్చకాయ ఏదో చెప్తున్నాడు, అది సగము కట్ చేస్తే తిననియలేదు, ఎందుకు తిన్నారు అన్నారు అని ఏదో చెప్తున్నాడు. అది యాక్చువల్గా ఏమైందంటే, ఇట్లా నెయ్యి నేనే ఓపెన్ చేసిన కదా అని వేసిండ్రు. అట్లనే ఇది పుచ్చకాయ కూడా వాళ్ళు కొంచెం నేను తిన్న తర్వాత వాళ్ళు ఏది మీరు తీసుకుపోతారా అని అడుగుతలేరు. అది పద్ధతి కదా, అక్కడ మిగిలిపోయినాయి కానీ ఇంకోటి కానీ సార్ మీరు ఏమైనా ఇంటికి తీసుకెళ్తారా, మేము వాడుకోవచ్చా, సరే రాజేష్ వాడుకో, ఇది కదా ఒక బాస్ కి ఎంప్లాయీస్ కి మధ్య కూడా తెచ్చిస్తారు. ఇప్పుడు ఒక్కొక్క యాపిలే మనకు 80 రూపాయలు 60 రూపాయలు పడుతుంది. మిగిలిపోయిన యాపిల్ నాకు అడగకుండా తింటున్నారేమో డౌట్ వచ్చింది, నాకు ప్రూఫ్ లేదు నా దగ్గర, కానీ నాకు ఇది తిన్నారు అంటే అది ఎందుకు తిన్నారు, నెయ్యి ఉంది లోపల అంటే ఇంకేముందో, రైస్ ఉందేమో, ఇట్లా అనుమానం వచ్చి నేను అంత స్టాక్ ఎంత వస్తుంది బయటికి ఎంత పోతుంది ఇప్పటి నుంచి డీటెయిల్స్ ఉండాలి అని చెప్పిన. నన్ను దొంగ అన్నాడు. నేను దొంగ అనలే, మా అమ్మగారు హర్ట్ అయ్యిండ్రు, మమ్మల్ని అనేసిండ్రు, అయినా మీరు ఇదే బిజినెస్ ఉంది అనుకో, ఆ రోజే ఇదే బిజినెస్ అనుకుంటున్నా, నాకు వేరే బిజినెస్ ఉంది, ఫ్రెండ్స్ కి వేరే బిజినెస్ పెట్టించిన నేను, అది చూసుకుంటా, నేను ఏమనుకుంటున్నారో మానేమాట ఈ రోజే మానేస్తా, మీరు ఇచ్చే డబ్బులు ఖర్చులకు కూడా సరిపోవు. నేనేమన్నా అంటే క్యాష్ అంతా ఆయన దగ్గరనే ఉంటుండే, 2 స్టోర్స్ బ్యాంక్ లో డిపాజిట్ చెయ్యు అనే రోజు మీ డబ్బులతోనే పెట్రోల్ వేపిస్తున్నా నేను, మీకు చెప్పలే అన్నాడు. సరే నా పని మీద తిరుగుతుంటావు కదా, ఏపిస్తేవి అనుకున్నా, కానీ అది ఎప్పుడు చెప్పిండు, క్యాష్ బ్యాంక్ లో డిపాజిట్ చెయ్యు అన్నప్పుడు చెప్పిండు. ఆ క్యాష్ తో నేను వేయించుకుంటున్నా సార్ అని ముందే చెప్పాలి కదా. సో అది ఇన్ఫర్మేషన్ లేదు నాకు. సరే పోనీ ఇవన్నీ చిన్న ఇట్లా అయింది, కానీ ఏం లేదు. ఇప్పటి నుంచి దీపిక అని ఒక అమ్మాయిని సారీ చెప్పలేదు అని నేను ఫైర్ చేసిన. తను ఏం చేసిందంటే హనీ ప్లేస్ లో గీ పంపించిండ్రు. రాజేష్ వచ్చి ఒక రోజు నాకు ఏం చెప్పిండు అంటే, తను ఫోన్ కాల్సే ఎత్తదు సార్,
ఒకసారి మీరు పోయి చెక్ చేయండి. హెచ్ఆర్ ఫోన్లే లిఫ్ట్ చేయదు తను, హెచ్ఆర్ఏ ఫోన్లు లిఫ్ట్ చేస్తుంది అనమాట అన్ని కస్టమర్ కి. చెక్ చేయండి, లిఫ్ట్ చేయదు అసలు, మీరు చూడండి అంటే నేను పోయి అడిగిన ఎందుకు లిఫ్ట్ చేస్తలేవు అంటే నాకు వేరే పనులు ఉన్నాయి అంటే, నేను ఫస్ట్ డే ఏమని చెప్పి పెట్టుకున్నా కాల్స్ కోసం పెట్టుకుంటే నేను ఫస్ట్ ప్రయారిటీ ఇది ఉండాలి కానీ అది ఎట్లా చేస్తావు అన్న. డిసప్పాయింట్ కారాదు కాల్స్ అక్కడ చుట్టుండే వర్కర్స్ వాళ్ళు విన్నారు. తను సాయంత్రం ఫోన్ చేసి మీరు అందరి ముందు తిట్టడం నాకు నచ్చలే, మీరు అందరి ముందు ఎట్లా తిడతారు నన్ను, అయినా హనీ ప్లేస్ లో ఈ ప్లేస్ లో హనీ చిన్న చిన్న మిస్టేక్స్ అవుతుంటాయి కదా, అన్ని మేనేజ్ చేయడం నాతో అయితలేదు, 100 కరెక్టే పంపిస్తాం కదా, ఒక ట్రెండ్ అయితే మీరు ఎందుకు తిడుతున్నారు. నాకు ఫ్రెండ్ లా మాట్లాడుతుంది, సారీ లేదు, అపాలజీ లేదు, ఏం లేదు. అంటే నీకు మేనేజ్ అయితే లేదు అంటే చెప్పు మరి, క్విట్ చేస్తావా అంటే అట్లా కాదు అది ఇది అంటే, ఐ వాంట్ యూ టు క్విట్, హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపో అని నేను. తను పిల్లోడు ఉన్నాడు, వాళ్ళ హస్బెండ్ అప్పుడే దుబాయ్ నుంచి వచ్చిండు, హ్యాండ్ ఓవర్ చేసి పోయింది. కొన్ని రోజులు మంచినే ఉంది, తర్వాత వచ్చి నేను చేస్తా అని అడుగుతుండే. తర్వాత ఒక రోజు వాళ్ళ హస్బెండ్ మెసేజ్ చేసిండు నాకు, ఏమని చేసిండు రాజేష్ అంటున్నాడు కదా ఆమె డిప్రెషన్ లోనే ఉంది, ఇంకా బయటికి రాలేదు, తీసేసిండు, డిప్రెషన్ లాగా పోయింది అంటున్నాడు. చిన్న తప్పులకు తీసేస్తాడు అది. ఆయన హస్బెండ్ ఏం చేసి యాక్చువల్ ఆ పిల్ల మా స్టూడెంటేనంట, నాకు తర్వాత తెలిసింది ఎంబీఎస్ఆర్ కాలేజ్ లో. మంచి మాకు హలో వంశీ అన్న, దిస్ ఇస్ సాయి కిరణ్, husband of Deepika, your former employee. Actually, I forced her to resign and so that I can take her with me. But unfortunately, her visa was not processed. She is still in India and regretting quitting her job. Is there any chance can you take her back if possible? Thanks. అంటే నేను తీసేసినా అంటే నేనే తీసేసినానేమో కానీ ఆ పిల్లకే హస్బెండ్ పిల్లనో చూసుకోవాలి అనే దాంట్లో సరే నాన్నోరితోనే తీసేపి స్టార్ట్ చేసిండ్రా, మరి వాళ్ళకి క్విట్ చేయాలని ఆలోచన ఉంది, బయటికేమో నేను తీసేసేటట్టు అయిపోయింది. ఇది మళ్ళీ రాజేష్ చెప్పడం వల్ల తీసేసిండు. మళ్ళీ రాజేష్ ఫోన్ ఎత్తుతలేదు, చూడండి సార్ ఆమె సరిగ్గా పని చేయడం లేదు, పాజిటివ్ ఇంప్రెషన్ ఉన్న నా రాజేషే చెప్పి తీసేపిచ్చి ఇప్పుడు ఇంటర్వ్యూకి వచ్చి ఎంప్లాయీస్ ని తీసేస్తాడు, వీళ్ళని తీసేస్తాడు అంటే అది చాలా షాకింగ్ గా. భరత్ అని ఒక అతను ఉండే, ఆయన ఏం చేసిండంటే నా దగ్గరకు వచ్చి ఫస్ట్ దీపిక అనే తీసుకొచ్చింది. నేను అగ్రికల్చర్ చేస్తా, మీ ఫామ్ లో పండిస్తా అంటే 3 acres అది, నువ్వు పండించేంత ఉండదు, ఒక పర్సన్ ఉంటాడు, వాళ్ళని వీళ్ళని పెట్టి వర్కర్స్ ని చేపియడమే ఉంటది, వద్దులే నీకు సెట్ కాదు, నువ్వు యుఎస్ఓ యూకేనో పోతా అని అంటుండే అనమాట. వద్దని చెప్పిన. అయితే కూడా ఒక రోజు బలవంతంగా వచ్చి ఉన్నాడు, సార్ వచ్చింది సార్, పాపం సార్, ఛాన్స్ ఇద్దాం సార్, అది సార్ ఇది సార్ అని దీపిక అంటే సరిగా పెట్టుకోండి అని అన్న. ఆయన ఉన్నాడు, ఉండి కొన్ని రోజులు పనిచేసిండు. తర్వాత ఒక నా దగ్గరకు వచ్చి నేను వీడియోస్ చేస్తా సార్ మీలాగానే మీ ఫామ్ లోనే అని అన్నాడు. నేను ఇంత వంశీ ఫార్మ్స్ అని పెట్టుకొని ఇండిపెండెంట్ గా ఒకటి చేద్దామంటే నాతో పాటు ఇంకొకరు వీడియోస్ చేసి ఇంకొక స్టూడెంట్ వస్తారు, ఇంకొకరు వస్తారు, ఇది ఒక గ్రూప్ ఫార్మింగ్ అవుతుంది అని ఇది వంశీ ఫార్మ్స్ ఎందుకు అవుతుంది అని నాకు. నేనేమన్నా అంటే నువ్వు ఎక్కడన్నా ఫామ్ తీసుకొని అక్కడ చెయ్యు భరత్, ఇక్కడ వద్దులే అని అన్నా. తర్వాత నెక్స్ట్ డే వాళ్ళ ఇద్దరు ఫ్రెండ్స్ ని తీసుకొచ్చిండంట. నాకు తర్వాత తెలిసింది ఆయననే డౌట్ఫుల్ ఉన్నా, నాకు ఆయననే తీసేయాలని ఉంది. ఇక ఫ్రెండ్స్ ముగ్గురు కలిసి ఇక్కడ ఏం నేర్చుకుంటారు, ఏదో తెలుసుకుందామని వస్తున్నారు వాళ్ళు, ముగ్గురిని వద్దని చెప్పు రాజేష్ అని చెప్పిండు. వాళ్ళు వెళ్ళిపోయినాక భరత్ శాలరీ వేయండి అని అడిగిండు రాజేష్ కి మెసేజ్ లో. రిప్లై ఇవ్వలే చాలాసేపు చూసి రిప్లై ఇస్తలేవు, ఏమనుకుంటున్నావు అని ఆడు మెసేజ్ చేసిండు భరత్. రాజేష్ దానికి నువ్వేమనుకుంటున్నావు నా గురించి తెలుసా, సక్కా మాట్లాడని రాజేష్. నీ దగ్గరకు వస్తా 10 మందిని తీసుకొని కొట్టుకుందాం అనే స్టేజ్ కి వచ్చింది అది. ఓవర్ రాజేష్ భరత్ ఎవరైతే కలిసి ఇంటర్వ్యూలు ఇస్తుండ్రో ఆ మెసేజెస్ అన్ని నాకు చూపించిండ్రు. నేను పోయి నువ్వు అట్లెందుకు మాట్లాడుతున్నావు, శాలరీ అడిగితే శాలరీ ఇచ్చేయాలి కానీ నువ్వు ఇట్లా ఎందుకు చేస్తున్నావు రాజేష్, పొలైట్ గా ఉండాలి, మనము శాలరీ ఇచ్చి పంపించాలి, ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు నేను చెప్పిన. లేదు సార్ వాడు పిల్ల బచ్చాగాళ్ళు వీళ్ళంతా అని రాజేష్. ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టాలని రాజేష్. ఇప్పుడు కలిసిపోయినరు, ఇప్పుడు కలిసి వీడియోలు ముందు జరిగింది. ఫ్రెండ్స్ ఆర్గానిక్ ఫార్మింగ్ అని కూడా పెట్టుకున్నారు బయటికి పోయి. అయితే రాజేష్ వచ్చి చూపించడం, సార్ భరత్ పోయి ఫ్రెండ్స్ ఆర్గానిక్ ఫార్మింగ్ పెట్టుకున్నాడు, చూడండి సార్ ఏం చేస్తున్నారు మన ఎంప్లాయీస్ అని చూపిస్తున్నారు. మంచిగా అనిపిస్తుంది, రోజు ఒక వీడియో చేస్తున్నాడు, మంచి సరే చేసుకొని అనుకున్నా నేను. లేదు కదా రాజేష్ బయటికి పోయి దివ్య ఆర్గానిక్స్ అని ఇంకొక కంపెనీ, అదే కాంటాక్ట్స్ అవన్నీ తీసుకున్నాడు అని చెప్పినా కదా. అదే ఎట్లా తెలిసిందంటే నాకు ప్రవీణ్ అని మన ఆటో డ్రైవర్ అందరు మీ కాంటాక్ట్స్ అందరికి మెసేజ్లు చేస్తున్నారు, సార్ మీకన్నా తక్కువ రేట్ కి ఇస్తా, హోమ్ డెలివరీ చేస్తా అని. సో ఏవైతే కంపెనీలు అంటున్నాడో ఒక రోజు ఎగ్జైట్ అయ్యిండు, సార్ ఇంత మంచి కాంటాక్ట్స్ ఎట్లుంటాయి సార్ మీ దగ్గర, ఇట్లా మన అదృష్టం సార్ ఈ టెరా గ్రీన్స్ అనే కాంటాక్ట్ మనకు దొరకడం అని ఎగ్జైట్ అవుతున్నాడు. నాకు ఆయననే ఎగ్జైట్ అవుతున్నాడు, అన్నీ అర్థమవుతుంది. సో తర్వాత వాళ్ళ కంపెనీలు ఏవైతే అంటున్నాడో అక్కడ నుంచే తెప్పించిండు, డెలివరీలు చేయడం స్టార్ట్ చేసిండు.
జాబ్ వదిలేసిన ఆ. తర్వాత. సో జాబ్ వదిలేసే ముందు కూడా ఒక మెసేజ్ చేసిండు నాకు. అవును, మీ ఇదొకటి కాకుండా రేట్లు కూడా మీరు త్రిబుల్ అంట కదా. అదే అదే. ఇంటూ 10 ఇంటూ 3 ఇంటూ 2 సార్ ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 100 అవన్నీ కాన్ఫిడెన్షియల్ కదా. అవును. నీలోఫర్ చాయ్ ఎంత పెడుతున్నారు అనేది, పాలు ఎంతకు వస్తున్నాయి, టీ పొడి ఎంతకు వస్తుంది, వాళ్ళు ఎంత పెడుతున్నారు అనేది వాళ్ళ ఎంప్లాయీస్ వచ్చి చెప్తారా? ఒక చీరల దుకాణం లారెస్ బ్రదర్స్ లా మాకు సూరత్ నుంచి 80 రూపీస్ కి వస్తుంది, మేము 800 పెడతాం అని చెప్తారా? అయినా ఏ ఇంటూ employee 2 చెప్పాలి కదా. ఇంటూ 2 ఇంటూ 3 చేస్తే, ఇప్పుడు ఇంటూ 2 చేస్తే ఇప్పుడు ప్రతి మనిషికి ఇప్పుడు మనమే ఇంటెలిజెంట్ అని ఎవరిది వాళ్ళు అనుకుంటే పోనీ, ఇప్పుడు రాజేష్ వచ్చి ప్రజలు గొర్రెలు, వీళ్ళ దగ్గర కొనేటోళ్ళు గొర్రెలు. ఇప్పుడు మమ్మల్ని నమ్మి మాకు కొనే కస్టమర్స్ అంటే మాకు కస్టమర్ ఇస్ గాడ్ అంటాం కదా. ఇది ఈ రోజు నిన్న స్టార్ట్ చేసింది కాదు కదా. బిజినెస్ మైండ్ ఫస్ట్ నుంచి కస్టమర్ ఎంత మంచి చూసుకుంటే అంత ప్రాఫిట్స్ ఉంటాయి. కస్టమర్ గొర్రెలు, కస్టమర్ ఎంక్వైరీ చేయడా. ఇప్పుడు నేను ఒక ప్రోడక్ట్ తెచ్చి ఇంటూ 2 ఇంటూ 3 చేస్తేనే అరే ఇంటూ 3 ఉంది మంచిగా, ఇంటూ 4 ఉంటే ఇంకా మంచిగా ఉంటాయి అనుకుంటారా? మనకు కాంపిటీషన్ ఉంటది, మన ప్రైజెస్ మిగతా వాళ్ళ ప్రైజెస్ ని కంపేర్ చేస్తారు, అన్ని చూసి వీళ్ళతో క్వాలిటీ బాగుంది, ఇది ప్రైస్ ఒకవేళ ఎక్కువ ఉన్న 10 రూపాయలు, అరే ఈ క్వాలిటీకి ఆ క్వాలిటీకి జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది, ఇది ఇంత పర్ఫెక్ట్ ఆర్గానిక్ ఉన్నట్టుందని కొంటారు. తప్పితే నువ్వు ఎంత పెడితే, ఇప్పుడు నీలోఫర్ పోయి కాఫీ తాగితే 150 రూపీస్ కాఫీ ఇచ్చిండు. ఇప్పుడు నేను పోయి వీడియో చేయాలా నీలోఫర్ మీద, లేకపోతే అడగాలి, నేను చేస్తే కొంచెం రీచ్ అయితే ఉంటది కదా. నీలోఫర్ పాలు ఎంత పడ్డాయి, ఇంట్లో కాఫీ అడిడాస్ టీ షర్ట్ నైకి అక్కడ కొంటే ఇండియన్ టీ షర్ట్ వేరే రేట్ ఉంటది, కోటీలో కొంటే వేరే రేట్ ఉంటది కదా. మరి వాళ్ళకి పోయి నువ్వు ఇట్లా షాప్ ఇక్కడ పెట్టుకున్నావు, గచ్చిబౌలి ఇలా తీసేసేయి, కోటీలో తక్కువ దొరుకుతుంది అంటారా? అంటే ఎవరు ఎట్లా పెట్టిండ్రు, క్వాలిటీ ఎట్లుంది అని దానిపైన రేట్ ఫిక్స్ చేసుకుంటారు కానీ ఏదో మనుషులను దోచుకోవాలని కాదు. సో ఆయన ఇట్లా స్టార్ట్ చేసుకున్నాడు దివ్య ఆర్గానిక్స్ అని, కాంటాక్ట్స్ అని తీసుకొని మన ఎంప్లాయీస్ వచ్చి మనకు చెప్తుండ్రి, సార్ వారు హోమ్ డెలివరీలు ఇస్తున్నారు మన వాళ్ళకు. మా ల్యాండ్ ఓనర్ కూడా చెప్తుండే, మా ఫ్రెండ్స్ అందరికి మెసేజ్ చేస్తుండు, ఫ్రీ శాంపుల్ ఇస్తా, హోమ్ డెలివరీ ఇస్తా అని, కాంటాక్ట్స్ అన్ని ఉన్నాయి రాజేష్ దగ్గర. ఇదంతా చెప్పిండు. మీ అబ్బాయి, మా మమ్మీతో కూడా, మీ అబ్బాయి 1 year లో తీసిన డబ్బులు మేము 2 నెలలలో తీస్తాము, అంత ఈజీ ఇది ఫార్మింగ్, ఇది ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అమ్ముకోవడం అని ఛాలెంజ్లు. వెబ్సైట్ క్రియేట్ చేసి ఒక యాప్ క్రియేట్ చేసి పెట్టేసిండు. హైలైట్ ఏంటంటే మొన్న ఎవరో ట్రోల్ వీడియోస్, ఎవరో ఫారిన్ లో ఉంటాడంట, ట్రోల్ వీడియోస్ ఏమో చేస్తున్నాడు, స్పూఫ్ ట్రోల్ ఏమో చేస్తున్నాడు. వీళ్ళు కూడా లైవ్ పెట్టుకున్నారు ఒకసారి, రాజేష్ ఇంకొకరు, లైవ్ అంత అయిపోయింది, మొత్తం క్రిటిసైజ్ చేస్తున్నారు వంశీ ఫార్మ్స్ ని. ఆ నెగటివ్ కామెంట్స్ లో ఒక పాజిటివ్ కామెంట్ ఏముందంటే, ఎంతన్నానండి భయ్య, వంశీ ఫార్మ్స్ షాంపూ అయితే నెక్స్ట్ లెవెల్, షాంపూ క్వాలిటీ మాత్రం నేను యూజ్ చేసిన చాలా అద్భుతంగా ఉంది అని ఒక కమెంట్ ఉంది. దాని కింద రిప్లై రాజేసింది, అదే షాంపూ నీకు 30% డిస్కౌంట్ కి నేను ఇస్తా, నా కాంటాక్ట్ నంబర్ నాకు కాల్ చేయంట. మా ఫ్రెండ్స్ స్క్రీన్ షాట్ తీసి పంపించారు. ఇప్పుడు వచ్చి ఇంటర్వ్యూలో నాకు బిజినెస్ ఐడియా లేదు, నేను బిజినెస్ చేయాలంటున్నాను కానీ అన్ని చేసి ఆర్డర్ కూడా అడిగా. యాక్చువల్లీ మనోడు చెప్పాడు, లైక్ ఇలా అంటే లైక్ నువ్వు ఏమైనా ఇది ప్లాన్ చేసుకుందామని, లేకపోతే అలాంటివి ఏమైనా వచ్చి తీస్తారంటే ఏమో మరి అని అన్నారు. నమస్కారం అండి, మీకు చాలా తక్కువ రేట్లకు అందిస్తా, ఇన్ఫ్లుయెన్సర్స్ మీకు హోమ్ డెలివరీ చేస్తా నేను అంటే, నేను ఒక వీడియో చేసిన, ఆ కొత్త ఫార్మ్స్ కి నాకు సంబంధం లేదు, నా ఎంప్లాయీస్ ఉన్నారు దాంట్లో, కానీ మీరు కావాలంటే కొనుక్కోవచ్చు, కానీ నన్ను అడగరాదు మళ్ళీ ఏమి విషయాలు చెప్పిన. వాళ్ళకు నడవలే, కొన్ని రోజులు నడవకపోయేసరికి మనది ఎట్లా మూపిద్దామా అని పడ్డారు. నితిన్ అని ఒక కొత్త ఎంప్లాయీ వచ్చిండు, ఆయనని నువ్వు ఫామ్ లో నుంచి వెళ్ళిపోకుంటే నేను కొడతాము అనే స్టేజ్ వచ్చింది. అప్పుడు బ్రాండ్ అంబాసిడర్ వాళ్ళ నాన్న పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నాడు, నేను ఫుల్లీ రిటైట్ అవుతున్నా, ఇంత ఎందుకు ఓవర్ చేస్తుండ్రు రాజేష్, వాళ్ళు కొడతామంటున్నారంట. కొడతామంటే మన ఎంప్లాయీని నన్ను కొట్టినట్టే కదా, వాడు చాయ్ తాగనికే పోయినా కూడా భయపడతాడు కదా హోటల్లో, కొడతారేమో ఎవడొచ్చిండో అని, చాలా తప్పిది ఇట్లా భయపెట్టడము అంటే. మా నాన్నతో చెప్పిస్తలే అని వాళ్ళ నాన్నతో రాజేష్ కి ఫోన్ చేయించింది, ఏదో స్టార్ట్ చేసుకున్నావంట బిజినెస్, చేసుకో మంచిగా, ఇవన్నీ ఎందుకు నీకు పంచాయతీలో అని వార్నింగ్ ఇచ్చిండు. సైలెంట్ అయిపోయింది. ఇక ఆయనతో పాటు ఒక 2-3 వేరే ఎంప్లాయీస్ ఆయన ఎవరైతే జమ చేసుకున్నాడు, అంటే బిర్యానీలు తినిపించుకుంటా మంచిగా చేసుకొని కొంతమంది ఉన్నారులేండి, వాళ్ళు ఇప్పుడు ఖాళీగా ఉన్నారు, వాళ్ళు రూమ్లలో ఖాళీగా ఉన్నారు అని మన ఎంప్లాయీసే చెప్తారు, ఆయన ఫెయిల్ అయిపోయింది కదా. సో అట్లా వార్నింగ్ దగ్గర వాళ్ళు కొంచెం డైల్యూట్ అయిండ్రు. కానీ ఎప్పుడైతే బ్రాండ్ అంబాసిడర్ మానేసిందో మళ్ళీ బయటికి వచ్చిండు, ఎవరు ఏం చేయలేరు నన్ను. అంటే ఈ ప్రపంచంలో ఒకటే పోలీస్ ఆఫీసర్ ఉన్నట్టు వాళ్ళ నాన్న కొంచెం వార్నింగ్ ఇచ్చేసరికి, కొంచెం మందలిచ్చేసరికి ఆగింది. ఇప్పుడు తను వెళ్ళిపోయేసరికి నన్ను ఎవ్వరు ఏం చేయలేరు అనుకుంటే, మీరు అడిగిన ఇంత లేట్ ఎందుకు బయటికి వచ్చిండ్రు, సో దాచుకున్నాడు ఒక బొక్కల. ఇప్పుడు వాళ్ళ బ్రాండ్ అంబాసిడర్ పోతానే ఎవ్వరు లేరు అని ఇట్లా చూసి వచ్చేసిండు. ఓకే, ఇప్పుడు తను వెళ్ళిపో అంటే ఈ ఇన్ఫర్మేషన్ ఆల్కెళ్ళగలుగుతుంది జరుగుతున్నవన్నీ. అంటే మన ఎంప్లాయీస్ వాళ్ళ ఎంప్లాయీస్ అందరు ఒకటే రూమ్ లా, ఇదంతా ఎక్కువ మంది ఒకటే దగ్గర ఉండేటోళ్ళు ఉన్నారు వీళ్ళు. ఇక వాళ్ళకి కంపల్సరీ మీరు మాట్లాడరాదు,
డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, క్వారంటైన్ లో ఉండాలని చెప్పలేం కదా. సో వాళ్ళు డిస్కస్ చేసుకుంటుంటారు, షాప్ కి వచ్చి కూడా కలిసి మన వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటే వాళ్ళు ఫస్ట్ లా నీకు ఏం salary లేదా, ఇక్కడ నేను డబుల్ ఇస్తాను నా దగ్గరకు వచ్చే అంటుండే రాజేష్. అందరి దగ్గర అప్పులు చేసిండని ల్యాండ్ ఓనర్ చెప్పిండు, నా దగ్గర అప్పు చేసిండు ఇస్తలేడు అని నాతో అంటుండే రోజు వచ్చి. నేను పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి ఇస్తాడు అని నేను. ఇంకొక రంజిత్ అని ల్యాండ్ చూపించిన ఆయన దగ్గర అప్పు చేసిండంట, ఎక్సోన్ కి ఇప్పటికీ డబ్బులు ఇవ్వాలి, ఎక్స్ ఆయనకు నాటుకోడి గుడ్లు. అట్లా చాలా మందికి పేమెంట్స్ చేసేటివి ఉన్నాయి, అట్లా అందరి దగ్గర అప్పులు చేసి అది చేసి అయిపోయింది. కొంచెం వంశీ ఫార్మ్స్ నాది అనుకున్నాడు పాపం, అంటే సైకలాజికల్ గా వంశీ ప్రేమకు చూసుకునేసరికి ఏమో నాది అనేది జోన్కి వచ్చిండు. ఒక రోజు ఏమైంది, అసలు ఇంటర్ఫియర్ కాను ఇన్ బిజినెస్ లో, వీడే మేము యాక్చువల్ వేరే చేసుకునేది, ఎవరి దాంట్లో మనం ఇంటర్ఫియర్ కాదు, ఇండిపెండెంట్ గా మనం ఐడెంటిటీ ఉంటే మంచి స్టార్టింగ్ లో చెప్పినప్పుడు అయితే నేను ఇంటర్ఫియర్ కాను. కాకపోతే నాకు ఏమైందంటే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో పని ఉండి వచ్చి ఇంటికి పోతున్నాడు, వాష్రూమ్ అర్జెంట్ అయింది. మన గచ్చిబౌలి స్టోర్ ఉంది కదా, మంచి నీట్ ఉంటాయి 2 వాష్రూమ్స్, వాష్రూమ్ పోయిపోదామని పైకి పోయినా, పోతే ఆకలి అవుతుంది, వాష్రూమ్ పోయి అయితే ఆకలి అయితే క్యారెట్ దోసకాయ తీసుకున్నా. క్యారెట్ దోసకాయ తీసుకుని మా అమ్మ షాంపూ తీసుకురారా అయిపోయింది అనేదో చెప్పింది, షాంపూ తీసుకొని వీడు ముందు వీడియో చేసింది గుర్తొచ్చింది, ఎవరైనా బిల్ అయిపోయాలి బిల్లు అంటే నేను లేకున్నా మన డబ్బులు మనతోనే తిరుగుతుంటాయి కదా, ఏమైతుందని ఆడ జై కృష్ణ అని ఒక ఎంప్లాయీ ఉండే కౌంటర్ లో, బిల్ అయి జై అని చెప్పిన. అన్నా వంశన్న చంపేస్తాడన్నా, మీకు బిల్ ఏందన్నా, మీకంటే ఓవర్ యాక్షన్ చేయకు అంటే పాపం బిల్ వేసి ఇచ్చిండు. ఎంత అని చెప్తే ఫోన్ పే చేసేసిన, అన్న 20% డిస్కౌంట్ ఇచ్చిన అన్న నీకు అన్నాడు. నేను నాకు స్ట్రైక్ ఒకసారి జుమ్మన్నది, ఏంది ఇతనేంది డిస్కౌంట్ ఇచ్చేది అట్లా అని. థ్యాంక్ యూ జై, ఓకే అయితే ఎంత నీయొచ్చా మన సిస్టమ్ లో డిస్కౌంట్, ఎవరికైనా ఎంత నీయొచ్చా అంటే ఇవ్వచ్చు సార్, ఇక్కడ ఈ కాలంలో 20% అనేస్తే వచ్చేస్తుంది, ఇచ్చేసిన అంటే ఓకే. అంటే వంశీకి తెలుసా అని అడిగిన, ఇట్లా వంశీకి తెలుసా, ఎవరికైనా ఇస్తారా, నాకు ఇచ్చినావు కరెక్టే, నేను అభిమానంతో నాకు ఇచ్చినావు, వేరే వాళ్ళకి కూడా ఇస్తావా అంటే అందరికి ఏం లేదు సార్, పెద్ద బిల్ అయిన వాళ్ళకు 10-15%, 5-10-15% అట్లా ఇస్తాం, 5,000-10,000 బిల్ అయిన వాళ్ళకి పెద్ద కస్టమర్స్ కి మాత్రం ఇస్తామంటే ఎవరు చెప్పిండ్రు అంటే వంశీకి తెలుసా అంటే రాజేష్ అన్న చెప్పేసిండు. రాజేష్ అన్న ఇట్లా పెద్ద కస్టమర్స్ అందరికి 10% ఇచ్చాయి, 5% అంటే నేను నాకు ఆగలేదు ఆడనే, కానీ ఇదెంత ఫుల్ స్ట్రాటజీ ఉంది. పెద్ద కస్టమర్స్ తోనే మనకు లాభాలు వస్తాయి. 500-1000 రూపాయలు కొనే వాళ్ళకంటే 10,000 కొనేటోనికి నువ్వు 15% డిస్కౌంట్ ఇచ్చినావు అంటే 1,500 మన లాభమే పోయింది. ఇప్పుడు మనకు 8,500 వచ్చినట్టు కాదడా, మన లాభం ఆ 1,500 అదే పోయింది. వంశీ ఏంది ఇంత ఫుల్ చేస్తున్నాడు బిజినెస్ ని, ఇంటర్ఫియర్ కావద్దు అనుకోని కూడా నాకు వంశీతో ఏం చెప్పబుద్ది కదా, అయితే కూడా తలలో అదే తిరిగి నెక్స్ట్ డే అనేసిన, వంశీ ఇట్లా డిస్కౌంట్ ఇచ్చిండ్రు, పెద్ద కస్టమర్స్ కి అంతా డిస్కౌంట్ ఇస్తున్నాడు అంటే నువ్వు ఎందుకు అట్లా చెప్పినావు, మనకు లాస్ అవుతుంది కదా అట్లా చేస్తే, చిన్న కస్టమర్స్ కి ఇవి కావాలంటే 5 రూపాయలు 10 రూపాయలు పోతాయి కానీ పెద్దదేంది అంటేనే నాకు తెలియదు, నేను ఎవ్వరికి కూడా చెప్పలే డిస్కౌంట్ ఇచ్చినట్టు, అది ఇదని వంశీ అన్నాడు. నేను ఇక మన ఎంప్లాయీస్ తో మాట్లాడినా, కాల్ రికార్డింగ్ చేసుకొని తీస్తే అంతా ఎక్సెల్ షీట్ తీస్తే ఎక్కువ బిల్లులు అన్ని డిస్కౌంట్లు, ఒకరికి 10 కాల్ రికార్డింగ్స్ విందాము అని ఫోన్ లో కాల్ రికార్డింగ్స్ వింటే మ్యాంగోస్ పక్కన పెట్టినా కదన్నా ఇయ్యమంటావా ఈ కస్టమర్ వచ్చిండు అని రాజేష్ ని అడుగుతారు. మేనేజర్ అనే ట్యాగ్ కూడా వాళ్ళే ఇచ్చుకున్నారు, అనౌన్స్ చేయలే ఇక్కడ కూడా. సో వాళ్ళే ఇచ్చుకొని అక్కడ డిస్కౌంట్ ఇచ్చినవి అన్ని వాళ్ళు చెప్తున్నారు అనమాట. అన్న అంటాడు ఇచ్చేస్తాము, కాల్ రికార్డింగ్స్ లో కూడా మ్యాంగోస్ కి ఎంత ఇయ్యమంటావు అన్న డిస్కౌంట్ అంటే 20% ఇచ్చారా, ఇట్లాంటి రికార్డింగ్స్ ఉన్నాయి. అవన్నీ హర్టింగ్ ఉండే నాకు, నా కంపెనీ ఇలా 10,000 ఇవన్నీ చూసి ఇవన్నీ మీరు అవన్నీ అయ్యాకే అప్పుడు తీయలేదు, అప్పటికి కూడా నాకేముంటే ఆయన రిగ్రెట్ అయ్యి సార్ మీకు నచ్చినట్టు నేను ఉంటా, ఇప్పటి వరకు నేను డిస్కౌంట్ ఇచ్చింది తప్పే, ఇయ్యను, నేను నాతో కొంచెం సర్కాజం చేస్తుండే, చెయ్యక రాజేష్ నువ్వు చేస్తే 4 ఇంకా చేస్తారు మన ఎంప్లాయీస్, మీరు నా ఫోన్ ఎత్తారు నాకు నచ్చట్లేదు, మీరు నా ఫోన్ ఎత్తకపోవడం అని జోకులు వేస్తుండే నా పైన, నేను ఇప్పుడు బిజీ ఉండి ఫోన్ ఎత్తకుండా. ఇవన్నీ చెయ్యకు, అందరూ నేను బాస్ లాగా ఉంటా కదా, వాళ్ళు కూడా ఇక నా పైన జోకులు వేస్తారు, కొంచెం డీసెంట్ గా రెస్పెక్ట్ఫుల్ గానే ఉంటా అంటే సరే ఫ్రెండ్లీగా ఉందామని ఉండలే, నా లిమిట్స్ నాకు అర్థమైనాయి, నేను ఒక ఎంప్లాయీని కదా అంటే, ఎంప్లాయీ కరెక్టే నువ్వు స్టోర్ లోనే ఉండు, మరి కొన్ని రోజులు స్టోర్ లా అప్పుడు చెప్పిన పదమా ఇదా ఈ స్టోర్ లో స్టోర్ కి టైమింగ్ ఫిక్స్ చేసి ఒక డ్రెస్ కోడ్ ఉంటది, ఆ డ్రెస్ కోడ్ నువ్వు కూడా వేసుకో, నువ్వు అందరు ఎంప్లాయీలానే ఇక్కడ కూర్చొని చెయ్యండి అంటే గచ్చిబౌలి లేకుండే ఇక క్యాష్ అంతా బ్యాంక్ లో డిపాజిట్ చేస్తున్నావు, ఎందుకు పోవాలి, వాళ్ళే తాళం వేసుకొని పోతారు. స్టోర్ లో నువ్వు మీ అమ్మ నాన్న ఉంటారు కదా, నువ్వు ఇక్కడనే చూసుకో, ఇదంతా రెస్పాన్సిబిలిటీ నువ్వు తీసుకో స్టోర్ ది అని అన్న. ఆయనకి ఇక బుల్లెట్ మీద తిరగడము మొత్తం అలవాటు ఊరంతా, ఇక తిరిగేది లేదు కదా,
ఇట్లా సఫకేటింగ్ అయ్యి ఒక రోజు నాకు మెసేజ్ చేసిండు, సార్ నేను క్విట్ అవుతున్నా, మా అమ్మ నాన్న కూడా వెళ్ళిపోమంటే అందరం వెళ్ళిపోతాము, అది ఇది మీకు హెల్ప్ ఎప్పుడు ఉంటుంది, నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది సార్ మీకు అని మెసేజ్ చేసిండు. సరే రాజేష్ లాస్ట్ డే ఆఫ్ ది మంత్ కి మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పిన. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, ఎనీ టైమ్ ఐల్ సపోర్ట్ యూ సార్ అని అన్నాడు. పోయే రోజు ఏం చెప్పినంటే, నేను ప్లంబింగ్, కార్పెంటర్ ఇవి చాలా ఇష్టం సార్ నాకు ఈ వర్క్స్, నేను అదొకటి స్టార్ట్ చేసినాను, ప్రౌచర్ చూపించి ఇవి చేసుకుంటా రేపటి నుంచి అని చెప్పి పోయి ఆ దివ్య ఆర్గానిక్స్ అని ఓపెన్ చేసి పడేసిండ్రు మానేసిన వాళ్ళు అందరు కలిసి. నాకు ఇక మన మిస్టేక్ కదా, మన చేతగాంతనం కాంటాక్ట్స్ వాళ్ళు తీసుకున్నారు అని వాళ్ళ ఫోన్లు అన్ని తీసేసిన. నేను ఇక నంబర్లు ఆయనే ఉండే కదా, 3 నంబర్లు తీసేసిన మొత్తం. అలా కొత్త కాంటాక్ట్స్ వస్తలేవు, పాత కాంటాక్ట్స్ కొంటలేరు, మన పైన నమ్మకం ఉంటది కదా, మన దగ్గరకే వస్తున్నారు. వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ లో నమ్మకం తీసేయాలని చేసే ఉద్యమం ఇది. నా పైన ఉన్న నమ్మకాన్ని మొత్తం జీరో చేయాలి. వీడు అమ్మాయిల పిచ్చోడు, వీనికి జీరో నాలెడ్జ్ అగ్రికల్చర్ మీద, వీడు తాగుతాడు, ఫామ్ హౌస్ లో ఉంటాడు, ఏదేదో చెప్తున్నారు. ఒకసారి ఒక విల్లాల ఫ్రెండ్స్ బర్త్డే పార్టీ అందరు ఫ్యామిలీ మెంబర్స్ చేసుకుంటే తాగి ఎందుకు డ్రైవ్ చేయాలని ఆయన డ్రైవర్ గానే జాయిన్ అయ్యారు కదా నా దగ్గర. అయింది ఆ పార్టీ పోయేసరికి తెల్లారుజామున 4 అయింది. తాగి డ్రైవ్ చేయం మేము. తాగి డ్రైవ్ చేస్తే వీడు రాజేష్ డ్రైవర్ గానే రిక్రూట్ చేసుకున్నాడు కదా. రాజేష్ ఇట్లా వస్తావా అంటే వస్తా సార్ అని వచ్చి ఆనందంగానే వచ్చింది. ఇప్పుడు అట్లా చెప్తున్నాడు. అట్లా ఒక 2-3 ప్లేసెస్ కి క్రికెట్ ఫ్రెండ్స్ తో చేసుకున్నప్పుడు, క్రికెట్ టోర్నమెంట్ చేసినప్పుడు ఖచ్చితంగా పార్టీ చేసుకుంటాం మేము 11 మంది. అది మీరు చూస్తే ఆ పార్టీ ఎంత ఎగ్జైటింగ్ ఉంటది అంటే అసలు జోకులు వేసుకుంటూ ఒకరి మీద ఆ మూమెంట్ కోసం టోర్నమెంట్ లో గెలుస్తాం. అందరు టీం అంతా కూడా అది గెలవాలి. ఆల్రెడీ లాస్ట్ టైం నాకు చెప్పినట్టు కూడా ఉన్నారు, పార్టీ చేసుకుంటారా ఇదంటే మన వీడియోలో తాగుబోతులు అంటే కుర్తిలాగా తాగి రోడ్ల మీద బోర్లే క్యాండిడేట్స్ చెప్పారు. అయితే దాన్ని కూడా 3-4 టైమ్స్ ని వీళ్ళు ఎప్పుడు పార్టీ చేసుకుంటారు. నేను పోవాలి, లోపల ఏం జరుగుతుంది, యాంకర్లు ఎగ్జైట్ కావడం, లోపల ఏమైనా చూసినావా అనిపించిందా, లేదా వీళ్ళు దొంగ బాబాలాగానా, వీళ్ళు దొంగ బాబాలా వీళ్ళు అని వాళ్ళు ఎగ్జైట్ అయ్యారు. ఆర్గానిక్ పేరుతో జరిగిన మోసం ఇదా. వంశీతో అమ్మాయిలు ఎందుకు క్లోజ్ ఉంటారు, అసలు ఏం చేస్తాడు వంశీ అంట. ఫ్రెండ్లీగా ఉండడం కూడా తప్పైపోతుంది. ఇంకా ఇది కూడా అమ్మాయిలు కాబట్టి వాళ్ళు బయటికి రారు, చెప్పుకోరు వాళ్ళ బాధలు. అదే అడ్వాంటేజ్ గా తీసుకొని ఇది చేస్తూ అంటే ఏం నోటికి వస్తుందా ఇక ఎంత. ఇప్పుడు ఒక వీడియో 2 వీడియోలు ఇంటర్వ్యూలు ఇచ్చిండు శివ. ఇప్పుడు వంశీ ఇన్స్టాగ్రామ్ చూస్తే 2100 2200 పోస్టులు ఉంటాయి. నాది చూస్తే 1600 ఏమో ఉంటాయి. యూట్యూబ్ లో పెద్ద పెద్ద కథలు అన్ని 5 years నుంచి స్టార్ట్, మొత్తం కలిపి ఒక 5000 వీడియోలు ఉంటాయి. మేమే షూట్ చేసుకొని, మేమే ఎడిట్ చేసుకొని, మేమే అప్లోడ్ చేసి, మాకు ఒక టీం లేదు, ఏం లేదు. అంటే 5 ఏళ్ళు, అంతకుముందు 5 ఏళ్ళు సోషల్ మీడియాకి రాకముందు మేము క్లాసులు చెప్పుకుంటా, మేము సంపాదించుకొని మా బతుకులు మేము బతికినాం, ఒక్కరి మీద కూడా ఒక్క జోక్ వేయకుండా. తర్వాత ఇది చేసినాం. 5000 వీడియోల నుంచి మేము సంపాదించుకున్న ఆస్తి నమ్మకం. జనాలు అంటే ప్రజలు అభిమానము. ఎక్కడికైనా పోతే ఇప్పటికి గుర్తొచ్చేది, ఒకసారి బ్యాంకు పోతున్నాం నడుచుకుంటా, ఒక ఇంటర్మీడియట్ పిల్లోడు ఇట్లా వస్తున్నాడు, మేము కార్ పార్క్ చేసి ఇట్లా పోతున్నాం రోడ్డు మీద, హ్యాబిట్స్ గన్ఫౌండరీ బ్రాంచ్. ఇట్లా పోతుంటే ఇట్లా వస్తూ భయ్యా సెల్ఫీ అని లేదు, నమస్తే లేదు, ఏం లేదు, ఇట్లా వస్తూ అనిపోయిండు. ఆ రోజు అనిపించింది నాకు చాలా ఈ జన్మకు. అంటే అతనికి ఏమనిపించిందో దండం పెట్టబుద్ధి అయింది. అంటే అట్లాంటి కంటెంట్ చేసి ఇంత నమ్మకము అంటే ప్రజలకు ఎట్లాంటి నమ్మకం క్రియేట్ అయిందంటే, వీళ్ళిద్దరూ ఏది చేసినా మోసం అయితే చేయరు. వీళ్ళ దగ్గర ప్రోడక్ట్ కళ్ళు మూసుకొని కొనొచ్చు. వీళ్ళు మోసం చేసే క్యాండిడేట్స్ కాదు, వీళ్ళు మంచోళ్ళు, వీళ్ళ ఫ్యామిలీ మంచిది అనే నమ్మకాన్ని నువ్వు ఒక్క వీడియోతో తీసేస్తావు. ఉమెన్స్ కాలేజ్ కి పిలవాలంటే మా ఇద్దరినే, నారాయణమ్మ ఉమెన్స్ కాలేజ్, భోజిరెడ్డి, మల్లారెడ్డి, ఆడపిల్లల పిచ్చోడు అంటున్నారు కదా, మరి ఆడ కూడా పిచ్చి ఎట్లుంటది. ఎంత రెస్పెక్ట్ అంటే ఇట్లా మేము పోయి రిపీట్ ఇయర్ ఆఫ్టర్ ఇయర్ వరకు చెప్పిన వాళ్ళు తప్ప ఎవరు ఉండరు. ఇప్పుడు కూడా ఒక్క ప్లేస్మెంట్ బిహేవియర్ లేదు, ఏమీ లేదు. ఈ రోజుకి మాకు ఇట్లా మేము కాలేజ్ లో చెప్తామంటే వాళ్ళకి అంత ఇష్టం. మేమంటే ఉమెన్స్ కాలేజ్, అరే ఆడపిల్ల, ఇప్పుడు నేను అదే అంటున్నా, చేసేటోడు కెమెరా వెనకాల చేస్తారు, ముందు బ్రాండ్ అంబాసిడర్ పెట్టుకొని వీడియో చేస్తుంటే నువ్వేదో కనుక్కున్నట్టు, నువ్వేదో పెద్ద రీసెర్చ్ చేసినట్టు బయటకు వచ్చి అమ్మాయిలతో చేస్తాడు. వంశీ చెప్పింది కదా నేను అమ్మాయితోనే చేస్తా వీడియో అని. అవును, అది మళ్ళీ ఫార్మర్స్ కి హెల్ప్ చేయాలి, నేను ఐడియాస్ ఇస్తుంటా, అది ఇది అంటుండు. నేను ఇది నిన్నగాక మొన్న స్టార్ట్ చేసిన బిజినెస్ కాదు, వారధి ఫార్మ్స్ అనేది 2 ఏళ్ల ముందు చేసినాం మేము. 2.5 years నుంచి ఇదే చేస్తున్నా నేను. నాకు ఇన్సైడ్స్ తెలుసు, లూపోల్స్ తెలుసు, అన్ని తెలుసు. నువ్వు స్పెషల్ గా వచ్చి నాకు అడ్వైస్ ఇచ్చే స్టేజ్ లో లేవు. నువ్వు వీడికి వచ్చినాక ఫార్మర్స్ కి హెల్ప్ చేయాలి అని నన్ను అంటున్నావు. ఫార్మర్స్ కి సపోర్ట్ గా మరి ఆయననే ఉండొచ్చు కదా. ఆయనకు సడన్ గా జ్ఞానోదయం అయిందా, వంశీ చెయ్యాలి, వంశీ ఫార్మర్స్ కి సపోర్ట్ గా ఉండాలి అంటే నేను లేనా, రమేష్ బాబు, రామేశ్వరి, ఇట్లా
మస్తు మంది ఫార్మర్స్ ఉన్నారు. పసుపు ఫార్మర్ దగ్గరనే తీసుకుంటాం, కారం పొడి ఫార్మర్ దగ్గరనే తీసుకుంటాం, బియ్యం పండ్లు శశిధర్ రెడ్డి అండ్ రమేష్ బాబు అని అద్దంకిలు ఉంటాడు, బియ్యం అయిపోయేంత వరకు తీసుకుంటాం ఆయన దగ్గర. నా ఫ్రెండ్ దగ్గర ఉంది పంపించమంటారా అంటాడు, వద్దు సార్ మీదే నమ్మకం నాకు, మీదే పంపి. అట్లా కొందరు నమ్మకస్తులైన ఫార్మర్స్ ఉన్నారు, ప్రాపర్ గా 1% కూడా చీట్ చేయను. మ్యాంగోస్ ఏంటంటే అంటే వంశీలో అది ప్లస్ మైనస్ నాకు తెలియదు, 1% డౌట్ వచ్చినా వాళ్ళతో రిపీట్ చేయడిగా. ఇప్పుడు 100% ఇది ఆర్గానిక్ అని అన్ని తెలిస్తేనే తీసుకుంటాడు, అది ఎంత గొప్ప ఫార్మర్ గానీ ఎవరు గానీ. వీనికి వాళ్ళు కొంచెం వాళ్ళ మాటల్లో మోసమో వాళ్ళు అవసరం లేదంట. మళ్ళీ ఎంప్లాయీస్ కూడా ఎప్పుడు తీసేస్తా అంటే నేను వాళ్ళు కళ్ళకు అద్దుకొని చేయాలి ఈ ఉద్యోగంని. సార్ మీరు శాలరీ ఇస్తున్నారు, నాకు ఇది చాలా ఇష్టం అని ఇష్టంగా చేస్తూ, ఇది నాకు ఒక ఆపర్చునిటీ, 5 years అని ఇక్కడే ఉంటా అని చేసేటోళ్ళు కావాలి. కానీ నాకు వేరే బిజినెస్ ఉంది, నువ్వు ఇచ్చే పైసలు ఖర్చులకు సరిపోతుంది, అందరి ముందు తిట్టద్దు నన్ను, నేను నాకు SI 1 మార్క్ మా డాడీ 50 లక్షలు మా డాడీ దగ్గర 50 లక్షలు ఉన్నాయి, US UK 5 ఎకరాలు ఉంది, ఇలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఎంకరేజ్ చెయ్య నేను అసలు. నా కోసం ఇంకా 2-3 years అన్న పనిచేసేటోళ్ళు కావాలి. అంటే ఏ దారి లేక నాకు ఇష్టం లేకుండా మీ దగ్గర చేస్తున్నా వాళ్ళు ఎవరన్నా, ఒక ఇంటర్వ్యూకి పోతాం మనం, నాకు ఇన్ఫోసిస్ లో రాలేదు కాబట్టి నేను విప్రోకి వచ్చిన, నాకు కళల జాబ్ ఇన్ఫోసిసే, ఇక్కడ రాలేదు కాబట్టి నేను నీ దగ్గర జాబ్ చేస్తున్నా, నా కర్మ ఇది అంటే ఎవరైనా పెట్టుకుంటారా? సో జాబ్ చేసేటోళ్ళు అయినా సార్ మీ కంపెనీ అంటే నాకు చాలా ఇష్టం, మీకోసం మంచి చేస్తా, నాకు ఇది ఒకటే అనుకోకు, నాకు ఇంకోటి ఉందంటే తీసేబుద్ది కదా, ఎవరినైనా తీసేబుద్ది, కామన్ సెన్స్ కదా, మనిషికి ఉండే ఫీలింగ్స్ కదా. ఇప్పుడు వంశీ ఏమైనా తప్పు చేసినా గానీ, ఏదైనా చేసినా గానీ నువ్వు తిడతావా, క్వశ్చన్ చేస్తావా? ఎన్నో డిస్కషన్స్ ఉంటాయి మా మధ్యలో. కాకపోతే తప్పు అంటే ఇప్పుడు తప్పు అంటే ఏది తప్పు? ఏదైనా ఫార్మింగ్ లో గానీ, దీంట్లో గానీ, బిజినెస్ ఇంటర్ఫియర్ గాను, బిజినెస్ పర్సనల్ లైఫ్ లో వాడు ఎవరన్నా తప్పులు చేస్తారేమో గానీ వాడు తప్పుకు వాడే ఫస్ట్ భయపడతాడు. అంటే తప్పు కాపీ కొట్టే పాస్ కాడు వాడు, రెడ్ సిగ్నల్ ఉంటే ఆపేస్తాడు వాడు, చలాన్ ఉంటే వెంటనే కట్టేస్తాడు వాడు, అంటే తాగి సచ్చిన డ్రైవ్ చేయడు వాడు. అంటే ఇంకేం తప్పులు ఓపెన్ గా చెప్తాడు, నేను ఈ అమ్మాయితో వీడియోలు చేస్తున్నా, తన బ్రాండ్ అంబాసిడర్ అని. మొన్న హర్షినీనా తను ఒక ఇంటర్వ్యూలో నాకు అడిగింది, నేను చెప్పిన తను ఎవరు బిజినెస్ పార్ట్నరా లేకపోతే లైఫ్ పార్ట్నరా అని అడిగింది, ప్రీవియస్ ఎక్స్ బ్రాండ్ అంబాసిడర్. తను బిజినెస్ పార్ట్నర్ కాదు, లైఫ్ పార్ట్నర్ కాదు, తను ఒక ఎంప్లాయీ. బిజినెస్ పార్ట్నర్ అంటే బిజినెస్ లో షేర్ ఉండాలి, అది లేదు. లైఫ్ పార్ట్నర్ అంటే ఆ ఫీలింగ్ లేదు, అది వంశీ చాలాసార్లు చెప్పిండు. తను అందరు ఎంప్లాయీస్ లాగా తను ఒక ఎంప్లాయీ, తనకు శాలరీ ఇస్తాడు అంటే ఇస్తాడు, ఎంప్లాయీకి ఇచ్చినట్టు ఇస్తాడు అన్న. అక్కడికి అదే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ చూస్తే అట్లా అనిపిస్తలేదు, అది ఇది అంటే కూడా నేను చెప్పిన, బాడీ లాంగ్వేజ్ చూసి జడ్జ్ చేసేకి మీరెవరు నేనెవరు, ఎవరెవరి లైఫ్ ని జడ్జ్ చేయలేరు. బాడీ లాంగ్వేజ్ ఇప్పుడు నేను నాకు గొంతు వరకు వచ్చి ఆపుకున్నా, ఇప్పుడు మీ బాడీ లాంగ్వేజ్ చూస్తే కూడా నాకు ఏమనిపించచ్చు, నేను జడ్జ్ చేయాలా మరి అనుకొని కూడా ఇంటర్వ్యూ కదా మర్యాదగా మాట్లాడాలని ఊరుకున్నా. మొన్న నేత్ర ఇంటర్వ్యూ చేస్తూ వాళ్ళు ఏది బయట పెట్టారు అన్నదమ్ములు, లైఫ్ పార్ట్నర్ అంటే చెప్పరు, బిజినెస్ పార్ట్నర్ అంటే చెప్పరు, అన్ని దాచిపెడతారు. లోగో గురించి అడిగింది, నేను ఎంత మంచి చెప్పిన అంటే వంశీ ఫార్మ్స్ కి లోగో ఎందుకు, వంశీ ఫేస్ ఉంది అంటే వంశీ ఫార్మ్స్ కి లోగో వంశీనే ఉంటాడు కదా, వంశీ ఫార్మ్స్ కాబట్టి అది వంశీది కాబట్టి వంశీ ఉన్నాడు, ఎవరో ఉండలేరు కదా వంశీ ఉన్నాడు. రేపు పొద్దున ఇది నా ఫార్మ్స్ అని ఎవ్వరు అనరాదు కాబట్టి వంశీ లోగోనే వేసుకున్నాడు అన్న. అంటే ముందు పాస్ట్ లో అన్నారా అంటే నేను నవ్వి ఊరుకున్నా, నేను అన్నారు అనలేదు, అనలేదు, ఏమనలేదు, నేను అనొచ్చు, ఏదో ఒకటి అనొచ్చు, నవ్వి ఊరుకున్నా. దాన్ని తీసుకుపోయి నేత్ర దగ్గర ఎవరు లాక్కోరాదనే మాటనే నా నోట్లోంచి రాదు, ఎవరు లాక్కోరాదని ఇట్లా అన్నారు అంటే తనేమో చూసారా అంటే ఏంది అది, అంటే నేను అన్నది అన్నట్టన్నా చెప్పమనండి, నేను ఏమన్నానో అది చెప్పమను, నేను అనంది అన్నట్టు పోర్ట్రే చేసి